మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. మొత్తంగా విజయ్ దుందుపి మోగిస్తూ కూడా దూసుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. హస్తం ధాటికి ప్రతిపక్షాలు చిత్తుగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి చూస్తే చాలా హస్తం దూసుకుపోతుంది, ఎక్కడున్నా కానీ అన్ని కారుకి బ్రేకులే పడుతున్నాయి, కమలానికి బ్రేకులే పడినటువంటి పరిస్థితి. కారు అసలు లేనే లేదు రాష్ట్రంలో. బీజేపీకి అమ్ముడు పోయింది ఎప్పుడు. రెండోది, రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు, రేవంత్ రెడ్డి గారి మీద ప్రజాదరణకు ఈరోజు పబ్లిక్ అందరు కూడా ఓట్లేసిండ్రు. ఎందుకంటే మొన్న రీసెంట్లీ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండ్రు, 12 సంవత్సరాల బీజేపీ పరిపాలన, 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన, 2 సంవత్సరాలు నా పరిపాలన చూసి ఓటేయమని చెప్పిండు. బీజేపీ 12 సంవత్సరాలు కూడా పరిపాలన ఉన్నా కానీ కూడా ఒక స్మార్ట్ సిటీని కూడా డెవలప్ చేయలేసే పరిస్థితి లేకుండే. కేంద్రం నుంచి మనకు ఒక్క పట్టణాలకు కూడా ఒక్క నిధులు కూడా రాకపోతుండే. ఆ రోజున్న మున్సిపల్ శాఖ మంత్రి బీజేపీ వాళ్ళకు ఊడికం చేసి కొన్ని నిధుల కోసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఎంత దయనీయ పరిస్థితిలో ఉండే మున్సిపాలిటీలు అంటే వాళ్ళే మున్సిపల్ చైర్మన్లు, వాళ్ళే మేయర్లు ఉండే కాబట్టి దండుకునుడు తప్పించి అభివృద్ధి ఎక్కడ చేయలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా పట్టణాల్లో ఉన్నోళ్ళు ఆలోచించి చదువుకున్న వాళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా ఓట్లేసిండ్రు. రూరల్ పబ్లిక్ రేవంత్ రెడ్డితోటే ఉన్నారు, అర్బన్ పబ్లిక్ కూడా రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుమారు 80% ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే బలపరుస్తున్నారు. ప్రతి ఎలక్షన్స్లో కూడా మేమే గెలిచినాము, రానున్న ఎలక్షన్స్లో కూడా బ్రహ్మాండంగా కూడా మేమే గెలవబోతున్నాం. 3 కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్లే ఉండబోతుంది. కానీ ఇటు మీ పార్టీకి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నారు. ఇట్లా కొన్ని చోట్ల కొంత బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలాంటి పరిస్థితిగా చెప్తారు సార్? మీకు మాట చెప్తున్నా, వాళ్ళు స్పీకర్ దగ్గర వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని మేము బలపరుస్తున్నాము, కానీ మా పార్టీ అదే అని చెప్పి వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. అక్కడక్కడ బీజేపీ టీఆర్ఎస్ కొల్లుడే ఎలక్షన్లు కొట్లాడిన దగ్గర వాళ్ళు గెలిచిండ్రు, కానీ అక్కడ కూడా మ్యాక్సిమం స్థానాలు మేమే గెలిచినాం. ఈరోజు 80% పబ్లిక్ కాంగ్రెస్ పార్టీకి, 80% స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అంటే బీజేపీ బీఆర్ఎస్లోకి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఇట్లాంటి విమర్శలు చేసే కన్నా మొదలు ఆత్మవిమర్శనం చేసుకోవాలి, ఎందుకు మేము ఓడిపోయినామని. మేము అసెంబ్లీ ఎందుకు ఓడిపోతున్నాము, పార్లమెంట్లో మాకు గుండు సున్నా ఎందుకు వస్తున్నది, 2 బై ఎలక్షన్స్ మన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మేము ఎందుకు ఓడిపోయినాము, పంచాయతీ ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయినాము, ఇప్పుడు మున్సిపాలిటీలు ఎందుకు ఓడిపోతున్నామని వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి. బీజేపీ వాళ్ళేమో అంత మేమంతా అని మాట్లాడుకునేటోళ్ళు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళకు ఆ పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఎన్ని సీట్లు గెలవాలి వాళ్ళు? వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర కూడా మేమే గెలిచినాం. కాబట్టి వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి, విమర్శలు చేసేదానికన్నా మొదలు. వీళ్ళు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేస్తుంటే అంత ప్రజలందరూ కూడా వాళ్ళకు దూరం అవుతున్నారు. మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేక బిహేవ్ చేస్తే పబ్లిక్లో మీకు కొంచెమైనా ఆదరణ ఉంటుంది. లేకపోతే పబ్లిక్ అందరు మిమ్మల్ని జోకర్ లేక చూస్తున్నారు. జోగడు బాగడు బిల్లా రంగా టైపు బీజేపీ టీఆర్ఎస్ని చూస్తున్నారు. కాబట్టి మీరిద్దరైనా కానీ కూడా నేను దేవుని ఒకటే ప్రార్థిస్తున్నా, వీళ్ళిద్దరికి కూడా కొంచెం బుద్ధి జ్ఞానం ఇవ్వాలి. కేటీఆర్ అయితే ఎంత వస్తే అంతకు మాట్లాడుతున్నాడు, పెద్ద చిన్న మర్యాద లేదు. ఒక అహంకారంతో, ఒక దొరపోకడతోటి ముఖ్యమంత్రి గారిని ఏదో అని నేను గొప్పనైతే అనుకుంటున్నాను. కానీ కేటీఆర్, నేను మీడియా ద్వారా నీకు ఒకటి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు నిన్ను పట్టించుకోరు. నువ్వు చేసే స్టేట్మెంట్లను అసలు చూడడు. అసలు నీకు ఎంట్రికతో సమానం నువ్వు ముఖ్యమంత్రి గారికి. నీ స్థాయి ఆ స్థాయి కాదు. ఒక కర్ణుడు అర్జునుడితోటి పోటీ పడతాడు, లేకపోతే దుర్యోధనుడు భీమునితో కొట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్కి ఏం పోటీ అండి? నక్కకు నాగలోకం ఉన్నట్టు కాలికోటికి వనికిరావు. మీరు ఆయనను బయటికి రమ్మను, వచ్చి ముఖ్యమంత్రి గారి ప్రశ్నలు అడుగుమాను, దానికి జవాబు ముఖ్యమంత్రి గారు ఇస్తారు. కానీ బీజేపీ రామచంద్ర ఒక మాట అన్నారు సార్, కాంగ్రెస్ని కట్టడి చేయగలిగాం, కాంగ్రెస్కి ధీటైన జవాబు చెప్పామంటున్నారు. ఎలా చూస్తారు? ఆయనను చూస్తే చాలా పాపం అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలియదు. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత సర్పంచ్ల ఎలక్షన్స్లో గుండు సున్నా, మున్సిపాలిటీలలో ఇక్కడనో బీఆర్ఎస్ సపోర్ట్ తోటి ఏదో 2 వచ్చినాయి. వాళ్ళ కేంద్ర మంత్రి, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు, ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసిండ్రు, కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసిండ్రు. గిన్ని చేసినా కానీ కూడా ఢిల్లీలో వాళ్ళ రాజ్యం ఉన్నది, మోడీ పేరు పెట్టి ఓట్లు అడిగినరు. దానికైనా కానీ కూడా చెప్పుకుంటానికైనా సిగ్గు, నాం బడా రోషన్ చోట అన్నట్టు ఉన్నది వాళ్ళ పరిస్థితి.
కాబట్టి ఇప్పటికైనా కానీ రామచంద్రరావు గారు మీరు పెద్ద మనుషులు లెక్క మాట్లాడండి. మీరు కూడా కేటీఆర్ స్థాయికి వచ్చో లేకపోతే హరీష్ స్థాయికి వచ్చో అట్లా మాట్లాడితే మీకున్నా కూడా గౌరవం తగ్గుతుంది. మీరేదో పెద్ద మనుషులు అని చెప్పి మేమందరం కూడా అనుకుంటాం సమాజంలో. ఎందుకంటే మీరు ఒక అడ్వకేటు ఒక ఎమ్మెల్సీగా పనిచేసింది కాబట్టి కొంచెం మీరు పబ్లిక్ నాడి చూసి మాట్లాడండి. మీరు ఏదో విమర్శలు చేయాలనే ఉద్దేశంతో మీరు విమర్శలు చేస్తే ప్రజలు మిమ్మల్ని కూడా కేటీఆర్ లెక్కనే మిమ్మల్ని చూస్తారు. కాంగ్రెస్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది అని చెప్పి పదే విమర్శించినటువంటి ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఇది ఎలాంటి సమాధానం ఉంటుందంటారు? ఇదే కదా ప్రజలు ఇచ్చిన జవాబే కదా. ఇది మేము పోయి వేసుకున్న ఓట్లు కాదు కదా. వాళ్ళు చెప్పిండ్రు వ్యతిరేకత ఉందని, ప్రజలు వచ్చి చూపించిండ్రు మేము రేవంత్ రెడ్డి వైపు ఉన్నామని. దీంతో తేలిపోయింది కదా. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా తేలిపోయింది. మీకు రూరల్ ఏరియాలో పబ్లిక్ కూడా మాకే ఓట్లు వేసిండ్రు, అర్బన్ ఏరియాలో ఉన్న పబ్లిక్ కూడా మాకే ఓట్లు వేసిండ్రు. ఇదన్నా చూసి సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి నేను కేటీఆర్కి చెప్తే సిగ్గు. ఇక కేటీఆర్ అయితే ఇక మేము చెప్పి అలసిపోయినాం. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సీనియర్ నాయకులకు చెప్తున్నా, మీ స్థాయిని కూడా పడగొట్టుకోకుర్రి. మీరు ఏదైనా ఒకటి చేసే కేటీఆర్ బుద్ధి చెప్పి ఒక 6 నెలలు సంవత్సరం ఏదైనా హాలిడేకి పంపిండ్రు. ఎందుకంటే ఆయనకు కొంచెము మెంటల్ ఇంబ్యాలెన్స్ తప్పిపోతున్నాడు. ఏదో మాట్లాడుతున్నాడు ప్రజలలోకి వచ్చి. అట్లా మాట్లాడితే పబ్లిక్ నిన్ను కాలేకే చూసినట్టు చూస్తున్నారు. కాబట్టి నువ్వు కూడా కొంచెం దేవునికి నేను సో జిహెచ్ఎంసీ పైన కూడా హస్తం రెపరెపలాడబోతుందంటారా? 100% 3 కార్పొరేషన్ మేమే గెలవబోతున్నాం, 3 మేయర్లు కూడా మేమే ఉండబోతున్నాం, 80% స్థానాలు కూడా మేమే గెలవబోతున్నాం. సో మొత్తంగా చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పదే విమర్శలు చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది అని విమర్శించినటువంటి ఈ పార్టీలకు ప్రజలే తమ ఓటు ద్వారా పూర్తి స్థాయిలో సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆదరణ రోజుకి పెరుగుతుందే కానీ తరిగిపోలేదు అనేటువంటిది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపితమైందనేటువంటి రోహిన్ రెడ్డి చెప్తున్నారు. ఇది రోహిన్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో తేజ 99 టీవీ గాంధీ భవన్ నుంచి.